తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం చేస్తున్నారని సీఎం అనుమానం వ్యక్తం చేశారు, అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పని చేయకుంటే అవసరం లేదని, పనితీరు మారకపోతే ఎమ్మెల్యేల స్థానంలో మరొకరిని నియమిస్తానని హెచ్చరించారు. బాధ్యత తీసుకోకపోతే ఇన్ఛార్జ్ మంత్రులను కూడా మారుస్తానని, వారంలోగా ఎమ్మెల్యేల తీరు మారాలని ఆయన సూచించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ కు సీఎం రేవంత్ తో పాటు మీనాక్షి నటరాజన్, పార్టీ నేతలు హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం చేస్తున్నారని సీఎం అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పని చేయకుంటే అవసరం లేదని, పనితీరు మారకపోతే ఎమ్మెల్యేల స్థానంలో మరొకరిని నియమిస్తానని ఆయన హెచ్చరించారు. బాధ్యత తీసుకోకపోతే ఇన్ఛార్జ్ మంత్రులను కూడా మారుస్తానని, వారంలోగా ఎమ్మెల్యేల తీరు మారాలని సూచించారు రేవంత్. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ కు సీఎం రేవంత్ తో పాటు మీనాక్షి నటరాజన్, పార్టీ నేతలు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. మనం చూస్తున్నాం జూమ్ మీటింగ్ లో రేవంత్ కాస్త సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అంటే ఎస్ఆర్ ప్రక్రియలో ఏమైనా నిర్లక్ష్య వైఖరి అని ఆయన భావిస్తున్నారా? ఏంటి మరి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో రేపటి విస్తార ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా గత 10 రోజుల నుంచి కూడా ఇన్ఛార్జి, అలాగే టీసీసీ, గతంలో సీఎం కూడా పార్టీ నేతలు పలు సూచనలు చేశారు. అయినప్పటికీ పార్టీ నేతలు గ్రౌండ్ లో పనిచేయట్లేదనే రిపోర్టు సీఎం కు టీసీసీ కన్నడంతో ఈ రోజు జరిగిన జూమ్ సమావేశంలో పార్టీ నేతలు తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెవరు పనిచేయట్లేదనే వివరాలు తన దగ్గర ఉన్నప్పటికీ ఇప్పుడు దాన్ని బయట పెట్టట్లేదు. ఖచ్చితంగా 10 రోజుల సమయం ఇస్తున్నాం, వారందరూ కూడా పనితీరు మార్చుకుని గ్రౌండ్ లో వెళ్లి పనిచేయాలి. లేని పక్షంలో పేర్లతో సహా వారిని చెప్పి వాళ్ళని పక్కన పెట్టాల్సి ఉంటుంది. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తామంటూ కూడా చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైతే పనిచేయకుండా పార్టీని నష్టం చేస్తున్నారో వారిని నిర్దాక్ష్యంగా పార్టీ నుంచి పక్కకు పెట్టాల్సి ఉంటుంది. అలాంటి వారి విషయంలో ఉపేక్షించామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సర్వేక్షణలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. ఉద్దేశపూర్వకంగా ఒక వర్గాన్ని లేదా కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఓటు తొలగిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో బహిరంగంగా విమర్శలు పెద్ద స్థాయిలో చేయకపోయినప్పటికీ దాని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా పార్టీ నేతలకి ఎప్పటికప్పుడు సీఎం, ఇక టీసీసీ ఇన్ఛార్జ్ ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో అలాంటి వారు ఎవరు కూడా పార్టీకి కింది స్థాయిలో మీటింగ్లు పెట్టకపోవడం, గ్రామ స్థాయిలో సమావేశం నిర్వహించకపోవడం పట్ల పార్టీ నేతలు అసహనంగా ఉన్నారు. డిఎల్ఏలకు సంబంధించి ఇప్పటికే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో పనిచేయట్లేదనే అసహనం అయితే సీఎం టు టీసీసీ వ్యక్తం చేయడం జరిగింది. 10 రోజుల తర్వాత జరిగే రివ్యూ సమావేశంలో పనిచేయని నేతల పైన వేటు తప్పదన్న హెచ్చరికలు అయితే ఈ సమావేశం ద్వారా జారీ చేశారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో ఇరిగేషన్ శాఖపై ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి తుంగభద్ర, ఆర్డీఎస్ సహా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది. కృష్ణా జలాల వినియోగం, రాష్ట్ర వాటాకు సంబంధించిన కీలక అంశాలపైన కూడా సమీక్షలో చర్చిస్తారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక నీటిపారుదల అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. జల సౌధలో జరిగే ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.